కిరాయి మనుషుల చేత గొడవ చేయించాలని చూస్తే సహించదలేదని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే జోగురామన్ను హెచ్చరించారు. ఆదిలాబాద్ బంగారీగూడలో గడప గడపకు కాంగ్రెస్ బస్తీ బస్తీకి కంది శ్రీనన్న కార్యక్రమంలో భాగంగా కొందరు గలాటా చేసేందుకు ప్రయత్నించడంతో ఆయన మండిపడ్డారు. ముందుగా కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రజలు కలుసుకుని వారి సమస్యలు తెలుసుకున్నారు. కంది శ్రీనివాసరెడ్డి గడప గడపకు తిరిగి కాంగ్రెస్ డిక్లరేషన్లపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటింటికి కరపత్రాలు పంచిపెట్టారాయన. అనంతరం కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో బంగారీగూడ కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారందరికీ కండువా కప్పి కంది శ్రీనివాసరెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జోగురామన్న ఓట్ల కోసం వస్తే ఖచ్చితంగా నిలదీస్తామన్నారు స్థానికులు. కార్యక్రమాన్ని భగ్నం చేస్తే కుట్రల పట్ల కంది శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జోగురామన్న కిరాయి మనుషులకు గుర్తుపెట్టుకుని తగిన రీతిలో బుద్ధి చెబుతామని అన్నారు. ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటారని ఎందుకంత కుళ్ళు అని జోగురామన్నను ఉద్దేశించి ప్రశ్నించారాయన. బంగారీగూడ నీ ఒక్కడిదే కాదని ఇక్కడ ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దన్నారు. బంగారుగూడలో ట్యాక్సులు కడుతున్నారు, ఇండ్లు వచ్చినవి ఒక్కరికన్నా అని సూటిగా ప్రశ్నించారాయన. గతంలో ఇండ్లు ఇచ్చింది, ఇంటి జాగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఇక్కడ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, పెన్షన్లు లేవు, రేషన్ కార్డులు లేవు. మరి ఇన్నేళ్ళు ఏం చేసినావు జోగురామన్న అని నిలదీశారాయన. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమేం చేస్తుందో వివరించారు కంది శ్రీనివాసరెడ్డి. తనకు ఓ అవకాశం ఇవ్వండి, బంగారుగూడకు నిజమైన బంగారు గూడగా మారుస్తామంటూ కూడా కంది శ్రీనివాసరెడ్డి అభయమస్తమిచ్చారు. జోగురామన్నకు 4 సార్లు అవకాశం ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి కోరారు ఆయన. అనంతరం స్థానిక నాయకులు నిర్వహించిన అన్నదానంలో పాల్గొని కాలనీ వాసులకు వడ్డించారాయన. ఈ కార్యక్రమంలో కిమ్మ సంతోష్, నాగర్కర్ శంకర్, సంతోష్ రెడ్డి, కృష్ణారెడ్డి, అల్లూరి అశోక్ రెడ్డి, పుండ్రు రవికిరణ్ రెడ్డి, దీపక్ రావు, చిత్రు, మదర్మై ఉద్దీన్, అలాగే భీమరావు పటేల్, గోలి వెంకటి, దర్శనాల చంటి, ఎల్మా రామరెడ్డి, ఒసావార్ సురేష్, శంకర్, ప్రభాకర్ రావు, చాన్ పాషా, అలాగే ఎల్మా గంగారెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు. పైసలు వస్తాయి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకే వస్తుంది. షారుఖ్ గారు, సమీర్ గారు, మీ అందరికి కూడా పేద బిడ్డలకు గరీబోళ్లకు ఇండ్లు కట్టించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు అందరికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించిందా లేదా? కట్టించిందా? వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కట్టించిందా లేదా? మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఎవరిచ్చిండ్రు? ఎవరిచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ. మీకు ఇండ్లు ప్లాట్లు వంచింది ఎవరు? రిమ్స్ హాస్పిటల్ తెచ్చింది ఎవరు? ఎన్నో గుండె ఆపరేషన్లు, కాల్ ఆపరేషన్లు కాంగ్రెస్ పార్టీ చేపించిందా లేదా? సాత్నాల ప్రాజెక్టు రిజర్వాయర్ ని కట్టింది వాళ్ళు. మత్తడి బాగు ప్రాజెక్టు కట్టింది ఎవరు? 50 కోట్ల ప్రాజెక్ట్ ని ఇప్పుడు 1000 కోట్లు చేసిండ్రు. ఎందుకు? కమిషన్లు మెక్కతందుకు, కమిషన్లు తినతందుకు. బంగారుగూడలో రోడ్లు లేవు, నాలాలు లేవు, ఇండ్లు లేవు, చాలా మందికి వజీఫా వస్తలేదు, పింఛన్లు లేవు. బంగారుగూడలో పింఛన్లు వస్తున్నాయా? చాలా మందికి వస్తలేవు. యారవడ్డోళ్లకు, కొత్తగా లగ్గాలైన వాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చిండా? వచ్చినాయా రేషన్ కార్డులు? రేషన్ కార్డులు లేవు, ఇండ్లు లేవు, పింఛన్లు లేవు. మీ చదువుకున్నటువంటి పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చిండ్రా?
పేద బిడ్డలు గరీబోళ్ళ బిడ్డల పార్టీ కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా దౌర్జన్యం చేస్తే ఎవరికి భయపడకండి. దౌర్జన్యం చేస్తే, రౌడీజం చేస్తే 5 నెలల తర్వాత మన కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అలా లగ్గాలు అందరి పేర్లు రాసుకోండి, అలా లగ్గాలు చేద్దాం. కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోండి సరిగ్గా. కానీ వేరే పార్టీ కార్యకర్తల జోలికి వస్తే మీ తాట తీసి మీ కాళ్ళు ఇరిచి పొయ్యిలో పెడతారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గుర్తుపెట్టుకోండి బిడ్డ. ఖబర్దార్.